హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తాటికాయలు దొరికినాయండి. మేము జీవాలకు అన్నం పోస్తానికి వెళ్ళినప్పుడు అది కానీ దొరికినాయి, కానీ ఎట్లా తినాలో ఏమో తెలియదు. యూట్యూబ్లో చూస్తే అందరు ఏందో కాల్చి అట్లా చూపిస్తున్నారు. మాకు చేత కదా తెలియక ఫస్ట్ నోటితోనే కొరికేసరికి రెండు మన కొక్లీన్ పళ్ళల్లో ఇరుక్కపోయినాయి. మా ఆయన తినేసి ఎట్లా తినేసి నీ కొక్లీన్ పళ్ళకి ఏమవుతుంది కానీ అని చెప్పేసరికి ఎట్లా తినాలో చేతగాక కొంచెం కొరుక్కునేసరికి పళ్ళు మొత్తం సందులలో పీచులు ఉంటాయి కదా, అవి ఇరుక్కపోయినాయి. అందుకే పక్కన పెట్టేసి చాక్తో కొద్దామనుకుంటే చాక్ కట్ కావట్లేదు. మళ్ళీ యూట్యూబ్లో చూస్తే కొంతమంది కాల్చి అట్లనే ఓపెన్ చేశారు. కొన్ని పండు ఎక్కువగా పండు మాగినవి మాత్రం ఇట్లా చేత్తోనే మనం టెస్ట్ చేసి చేత్తో ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కొంచెం స్మూత్గా మెత్తగా తగిలినప్పుడు అది కాస్త పండు మాగిన దాని మాదిరి ఉంటుందంట అండి. దాన్ని మనం ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి విడదీసినట్లంటే వచ్చేస్తుందంట. అట్లా విడదీసి దాన్ని ఏదైనా తురుముకుంటాం కదా, క్యారెట్ తురుము అలాంటి కొబ్బరి తురుము, దాన్ని ఆ స్టీల్ దాన్ని తీసుకొని ఇట్లా తురిమినట్టు అనుకోవాలంట. నేనైతే ఏం కూడా యూట్యూబ్లో చూస్తే చేసిన అట్లానేమండి, నిజంగానే చాలా గుజ్జు గుజ్జుగా మంచిగా ప్లమ్ అంతా వచ్చేసింది. టేస్ట్ ఏమో ఫస్ట్ చేసినదేమో కాస్త వగరుగా కొంచెం చప్పగా అనిపించింది, కానీ ఎప్పుడు తినలే కాబట్టి మా నోటికి బాగానే ఉంది. ఏదో కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఆ విధంగా టేస్ట్గానే బాగానే ఉన్నది. తర్వాత రెండో కాయ మాత్రం చాలా టేస్ట్గా బాగుందండి. అది ఇట్లా చేత్తోనే ప్రెస్ చేసి ఇట్లా అన్నప్పుడు విడిపోయింది. నిజంగానే అది బాగా పండు మాగిందో ఎట్లట్లో తెలీదు, మనకు బాగానే ఉంది. అది దాన్ని కూడా అట్లానే క్యారెట్ తురుముని కొబ్బరితో చేస్తాం కదా, దాంతోనే తురిమేసి గుజ్జంతా ప్లమ్ అంతా వచ్చిన తర్వాత వచ్చింది బాగానే ఉంది. కానీ ఆ యూట్యూబ్లలో అందుకు రొట్టెతో చపాతీతో ఇట్లా తిన్నరు. మేమంతా చేసుకోలేదు. ఎట్లా తినాలని ఉత్త తినేయాలంటే ఏందో చప్పగా లైట్గా ఒకలాగా అనిపించింది. అందుకే బెల్లం చక్కెర వేసుకొని తినేసినాం. ఇంకోటి పచ్చి కొబ్బరితో తిన్నప్పుడు కూడా చాలా టేస్ట్ ఉంది. ఇది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మేము తిన్నాం, నిజంగానే చాలా బాగుంది. కానీ ఆ పీచు అంతా పళ్ళల్లో ఇరుక్కుపోతే చాలా కష్టంగా ఉందండి తీసుకునేదానికి. అట్లా పీచు తీసేదానికి ఎట్లా చేయాలో తెలియక అట్లనే తినేసినాం. కానీ స్మెల్ అయితే నిజంగా ఎంత బాగుందని ఆ తాటికాయని. ఫస్ట్ తాటి ముంజలాగా ఉన్నప్పుడు ఒకలాగా వగరుగా స్మెల్ వస్తుంటుంది కదా, పచ్చిగా. అట్లా లేదు ఇది. పండు మాగిన తర్వాత స్మెల్ ఎట్లుందంటే దాదాపు పనసకాయ ఉంటుంది కదా, పనసకాయ పండు మాగితే ఒక విధంగా స్మెల్ వస్తుంది కదా, చాలా అంటే బాగా టేస్టీగా ఉందేమో అనే ఆలోచనతో ఉండేంత స్మెల్ ఉంది. ఆ స్మెల్ ఎంత బాగుందంటే అంత బాగుంది. మేము ఎప్పుడు తినలే, ఫస్ట్ టైం తిన్నాం, కానీ సూపర్ టేస్ట్ ఉంది. ఇంకెప్పుడైనా ఇంకోసారి దొరికినప్పుడు కూడా తెచ్చుకొని తింటాం. కానీ ఈసారి దాంట్లో యూట్యూబ్లో చూపించినట్టు రొట్టెలు పాడు చపాతీ చేసుకొని తినేదానికి ట్రై చేస్తాం. మా ఆయన అయితే తినలేదు. ఏందో చూసి దానికి పిల్లల పీడినట్టుంది, నువ్వే తినిపోను తినలే కానీ అని అన్నాడు. అందుకే ఆయన అయితే తినలే, నేనే తిన్నా. సూపర్ టేస్ట్ ఉంది, నాకైతే నిజంగా నచ్చింది. మా చిన్నోడు నేను ఇద్దరం తినేసినాం. ముందే జలుబు ఉంది, ఇంక దీన్ని ఎందుకు ఇంకా దగ్గు వర్షం అందుకు పట్టిందంటే ఇంక అంతే సంగతి. మా ఇంట్లో ఇంక మా ఆయన నన్ను పట్టుకొని తినొద్దంటే తిన్నాము, అందుకే వచ్చినదని క్లాస్ బిక్తాడు. మీ ఇంట్లో కూడా ఇట్లానే చెప్పిన మాట వినకుండా అన్నీ తినేసి జలుబు వర్షం తెచ్చుకొని జ్వరాలు తెచ్చుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఎప్పుడు తినలేదు కాబట్టి ట్రై చేసినా, లేకుంటే తినేదాన్ని కాదు. ఫస్ట్ టైం తిన్నా, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. ఇంతేనండి వీడియో. వీలైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే అండి.